నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన వార్త ఇది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన 3 లాంగ్వేజ్ ఫార్ములాను అధికారికంగా పట్టాలెక్కిస్తుంది. దీని ప్రకారం 6వ తరగతి నుండి విద్యార్థులు 3 భాషలను అభ్యసించడం తప్పనిసరి. 2031 నాటికి 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఈ 3 భాషలకు ప్రాధాన్యత ఉండబోతుంది. అయితే ఈ నిర్ణయం విద్యార్థులలో బహుభాషా పరిజ్ఞానాన్ని పెంచుతుందా లేక అదనపు భారాన్ని మోపుతుందా? పాఠశాలలు, తల్లిదండ్రులు దీనిపై ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. సిబిఎస్ఈ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం విద్యారంగంలో ఒక సరికొత్త చర్చకు దారితీసింది. కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు చదివే 3 భాషలలో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి. ఇప్పటి వరకు 8వ తరగతి వరకే పరిమితమైన ఈ 3వ భాష నిబంధనను ఇప్పుడు 10వ తరగతి వరకు పొడిగించారు. అంటే 2031లో బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు ఈ 3 భాషల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ విధానం జాతీయ సమగ్రతకు, మన దేశీయ భాషల ప్రాముఖ్యతను పెంచడానికి ఒక గొప్ప అడుగు అని కొందరు మేధావులు అభివర్ణిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో దీని అమలుపై అనేక ప్రాక్టికల్ సమస్యలున్నాయని పాఠశాలల యాజమాన్యాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులతో సతమతమవుతున్న విద్యార్థులకు 3వ భాషను కూడా 10వ తరగతి వరకు చదవడం మానసిక ఒత్తిడిని పెంచుతుందని ప్రిన్సిపాల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఇతర సబ్జెక్టులపై దృష్టి పెట్టే సమయం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా వివిధ ప్రాంతీయ భాషలను బోధించేందుకు తగిన అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించడం పాఠశాలలకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఉదాహరణకు ఉత్తర భారతదేశంలోని పాఠశాలల్లో ఒక విద్యార్థి దక్షిణాది భాష నేర్చుకోవాలనుకుంటే దానికి తగిన ఫ్యాకల్టీ, వనరులు సిద్ధంగా ఉన్నాయా అనేది అతిపెద్ద ప్రశ్న. తల్లిదండ్రుల నుండి కూడా దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో రాణించాలంటే తమ పిల్లలు ఫ్రెంచ్ లేదా జర్మనీ వంటి విదేశీ భాషలు నేర్చుకోవాలని చాలా మంది ఆశిస్తున్నారు. ఇప్పుడు 2 భారతీయ భాషలు తప్పనిసరి కావడంతో విదేశీ భాషల ప్రాధాన్యత తగ్గుతుందనే భయం వారిలో ఉంది. ఒకవేళ స్కూల్లో అవకాశం లేకపోతే అదనంగా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు పంపి విదేశీ భాషలు నేర్పించాల్సి వస్తుందని, ఇది పిల్లలపై పని భారాన్ని, తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని రెట్టింపు చేస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రాంతీయ భాషలు నేర్చుకోవడం వల్ల పిల్లల మధ్య ఉన్న భాషా అడ్డంకులు తొలగిపోయి కమ్యూనికేషన్ పెరుగుపడుతుందని విశ్వసిస్తున్నారు. మొత్తానికి 2031 నాటికి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్న ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా విద్యార్థుల కెరియర్ను ఎలా తీర్చిదిద్దుతుందో వేచి చూడాలి.